ఎవ్రీవన్, తోటలో రూపారాణి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వావ్, ఫ్లవర్స్ చూడండి. ఈరోజు వైట్ ఫ్లవర్స్ 5 పూసాయండి. సో బాగున్నాయి కదా, చూడండి. 5 చుట్టూరు 5 రేఖలు, మధ్యలో ఎల్లో కలర్. అన్నీ కూడా చుట్టూరు, దీనికి కూడా 5 రేఖలు, మధ్యలో ఎల్లో. మొత్తం కూడా అలాగా పుష్పాలు అనేది పూసాయండి. అంటే ఇలాగే పుయ్యవు, 6 వస్తాయి ఒక్కొక్కటి 7 వస్తాయండి రేఖలు. 7 వరకు వస్తున్నాయి రేఖలు. ఈరోజు మొత్తం కూడా 5 రేఖలే వచ్చాయి పుష్పాలు, వైట్ పుష్పాలు, మధ్యలో ఎల్లో. చూడండి, దగ్గరగా చూపిస్తాను. సో ఇంకొక ప్లాంట్స్ వచ్చేసి 3 వచ్చాయండి. అవేంటో చూపిస్తాను. ఎంత బాగున్నాయి అనుకుంటున్నారు, చాలా పెద్ద పెద్దగా అయ్యాయి. పెసర ప్లాంట్, పెసర తోట. సో చూడండి ఎంత బాగున్నాయో, చాలా పెద్ద పెద్దగా అయ్యాయి. 3 వచ్చాయండి. అంటే తోటలో కూడా ఇలాగ వస్తాయి అని చెప్పి చూడలేదు నేను ఇప్పుడు. ఈ ప్లాంట్కి మాత్రం అన్నీ 3 వస్తున్నాయి. ఇలాగ 3 వచ్చాయి. 1 2 3 కాయలు వచ్చి పెద్దవి అయినాయి. చూడండి, చాలా పెద్దవి అయ్యాయి. సో ఇక్కడ చూడండి, 3 కాయలు వచ్చాయి. ఇవి కూడా పెద్దవి అయ్యాయండి. సో అన్ని చోట్ల ఏంటంటే 3 వస్తున్నాయి. ఏవో 3 వచ్చాయి చూడండి, పెద్దవి అయ్యాయి. ఒక్కొక్క చోట ఏంటంటే 3 కూడా వచ్చాయండి. పూత రాలిపోవడాన ఒక్కటే మిగిలిందనమాట. అన్ని చోట్ల కూడా 3 వస్తున్నాయి కాయలు. బాగున్నాయండి పెసరకాయలు పెద్దవి అయ్యాయండి. ఇవైతే కొంచెం ముదిరాయి, ఇంకా కొయ్యలేదు నేను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కూడా 3 వచ్చాయి. ఒకటి పూత అనేది రాలిపోయిందండి, 2 ఉన్నాయి అన్నమాట. ఒకటి పెద్దగా అయిపోయింది, చాలా పెద్దగా అయిపోయింది. ఒకటి చిన్నగా ఉంది. ఇక్కడ లోపల కూడా చూడండి, ఇంకా కిందన ఉన్నాయి చూడండి. అయిగో కిందన, అయిగోండి కిందన, ఇంకా కిందన ఉన్నాయి చూడండి. ఇగో కిందన. సో పెసరకాయలు అనేది కాసాయండి, ఇంకా కొయ్యలేదు నేను. సో మా పెసరకాయలు పెద్దవి అయిపోయాయి. పెసర తోట ఇంకా పూత ఉందండి. ఇక్కడ ఇంకా పూత ఉంది. ఇది మొత్తం కూడా పూతాయి. ఇంకా చాలా పోతుందండి, ఇంకా రాయలేదు కాయలు. ఇప్పుడు చిన్న చిన్న పిందులు అనేది వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, కొన్ని పెద్దవి అయ్యాయి. ఇంకా ఇవి ముదిరిపోయాయి, ఫస్ట్ వచ్చినాయి. ఇంకా ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట పెసరకాయలు. సో బ్యూటిఫుల్ పెసర ప్లాంట్.